నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ మనోజ్, బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూసే ముందు మనతో పాటు లైవ్లో సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ మనోజ్, నమస్తే. రైట్, ముందుగా ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్ తీసుకుందాం. ప్రధానంగా ఒక అంశం అయితే హైలైట్ అవుతుంది. నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడుకి బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్గా చంద్రబాబుకి అవార్డు వచ్చింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్లో మనం చూస్తున్నాం. అవార్డుకు ఎంపిక చేసిన ది ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణకు గుర్తింపు. మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డుని సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రదానం చేయబోతున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, సీఎం చంద్రబాబు నాయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అభినందిస్తున్నటువంటి, కరచాలనం ఇస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ ఈనాడు టాప్ హెడ్లైన్లో చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు ఈ వార్తని? మనోజ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అన్నాడు ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఆయన సంస్కర్త, ఆర్థిక రంగ సంస్కర్త. ఒక రకంగా చెప్పాలంటే పివి నరసింహారావు గారు ఆర్థిక రంగ పితామహుడు అయితే, ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకొని 95 నుంచి 96 దాకా మన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నారు. 95లో ఈయన ముఖ్యమంత్రిగా కాగానే ఆ ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకున్న మొదటి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దారు. ఒక చెప్పాలంటే పార్టీలు వేరైనా, ఆయన తెలుగుదేశం, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండారు ఇంతకుముందు. కానీ పార్టీలు వేరైనా సరే ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయాలంటే సంస్కరణలు అవసరమని పివి నరసింహారావు ఎట్లా భావించారు, ఒక రాష్ట్రంలో ఆయన చేసి చూపించారు. అప్పటి నుంచి ఒక రకంగా చెప్పిన 4 సార్లు ముఖ్యమంత్రి కనుక ఎప్పుడైనా సంస్కరణలు కోరుకునేవాడే. ఇంకోటి విజన్ ఉన్నాడు నాయకుడు కూడా. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి మీరు, 2020 అన్నప్పుడు చాలా మంది ఎద్దేవా చేశారు, 2020 20 ఏళ్ళకు ప్రణాళిక పెట్టుకుంటున్నా అని చెప్పి చూసాం కదా మనం. కనుక ఎప్పుడైనా సరే ఒక ఆర్థిక రంగాన్ని పటిష్టం చేసి, ఆర్థికంగా రాష్ట్రం పటిష్టం కావాలని చెప్పి చాలా అవకాశాలు వచ్చినాయి ఆయన. రకంగా చెప్పాలంటే కేంద్రంలో కూడా మన థర్డ్ ఫ్రంట్ కంటే కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. చాలా మంది ప్రధానమంత్రి కావాలని కూడా కోరుకునేవారు. కానీ అప్పుడు ఎన్టీ రామారావు కానీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది ఈ రాష్ట్రానికి సేవలు అందిద్దాం అనుకున్నారు. నిజంగా చెప్పాలంటే తాను ఆదరించి పైకి తీసుకొచ్చిన చాలా మంది, రామ్మోహన్ నాయుడుతో సహా, అంతకుముందు ఆయన తండ్రి ఎర్రనాయుడుతో సహా, అప్పుడు ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే ఎర్రనాయుడు గారిని, రామ్మోహన్ నాయుడు యువకుడు ఇవాళ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నారు, సమర్థవంతంగా పనిచేస్తున్నారు. అందుకని ఏమంటున్నానంటే కేంద్రంలో అవకాశాలు తీసుకుంటే అక్కడికి మిగిలిపోయేవాడు. కానీ ఇవాళ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నామని ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా 2వ సారి ముఖ్యమంత్రి అయి 2047 అని పెట్టుకున్నారు. మంచిది. అందుకని ఎకనామిక్ టైమ్స్ గుర్తించింది, అవార్డు ఇచ్చింది. ఇది అంటే చిన్నదే అంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక పత్రిక అవార్డు ఇవ్వడం, కానీ ప్రపంచవ్యాప్తంగా మనకు ఆర్థిక సంస్థలు జరుగుతున్న కాలంలో, ప్రపంచమంతా కుగ్రామంగా మారుతున్న సమయంలో మన రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయే క్రమంలో ఆ అవార్డు అర్హుడు ఆయన. చిన్నదా పెద్దదా సమస్య కదా, అవార్డు అర్హుడు ఆయన. రేపు మార్చిలో నిర్మలా సీతారామన్ గారితో తీసుకోబోతున్నారు, అభినందించాలి. అందుకని ఈ ఫెవికాల్ బంధం ఇట్లాగే కొనసాగుతుంది అనడానికి ఈనాడు వారు కూడా ఒక ఫోటో పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నట్టు వేసిన ఫోటో. అంటే ఈ బంధం కొనసాగుతుంది ముందు ముందు అని. నిన్న కలెక్టర్ల సమావేశం జరిగింది కదా, నిన్న 2వ రోజు. నిన్న కలెక్టర్ల సమావేశంలో ఒకరినొకరు అభినందించుకున్నారు. కలెక్టర్ల పనితీరును కూడా ఆయన మెచ్చుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కొందరి పేరు కూడా ప్రస్తావించారు ఆయన. ఒక ఉదాహరణకు ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్ గా నాకు అవకాశం ఏంటంటే మీ మీద ఉన్నతాధికారులకు, అంటే సిఎస్ కానీ ఇతరత్ర కొంత పని చేయరేమో అభిప్రాయం ఉన్నది. ఎట్లా అంటే అవకాశం వస్తారు, ఇవ్వండి సార్, చూస్తాను, మీరు చూస్తారు నా పనితీరు అన్నారు. ఆ పనితీరు కూడా చూపించారని ఆయన అభినందించారు. ఆ వార్తను కూడా చూద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు ఈనాడు పేపర్లో మనకి ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి మనం చూస్తున్నాం. ప్రధానంగా భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం అనేసి కూడా వచ్చే భేటీలో భూ సమస్యలే తొలి ఎజెండాగా ఉండాలంటున్నారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ల సదస్సులో పట్టాదారు పాస్ పుస్తకాలు కొరియర్లో పంపాలి, కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే మొదటి రోజున కలెక్టర్లు, 2వ రోజున ఎస్పీలతో కూడా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ల పనితీరును కూడా మెరుగుపరుచుకోవాలనేసి కూడా దిశానిర్దేశం చేశారు. ఎలా చూడాలి? కలెక్టర్లతో 2 రోజులు నిన్న మొన్న ఆయన సమావేశమయ్యారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, తాను ఇద్దరు కూడా ఉన్నారు. కలెక్టర్లు చేసే మంచి పనులు పెంచుకుంటూనే వాళ్ళ ఆలోచనలు తీసుకోవడానికి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్
అంటే అనంతపురం నుంచి మొదలు శ్రీకాకుళం దాకా 6 జిల్లాల కలెక్టర్లు నిన్న తమ ఆ జిల్లాల్లో కొత్తగా మానస పుత్రికలు అంటే రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ అయ్యే పథకాలుగా అవి విద్య మీద కొందరు, గిరిజన సంక్షేమం మీద కొందరు, ఆరోగ్యం మీద కొందరు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో వాళ్ళ జిల్లాలలో ఒక అభ్యుదయమైన సంస్కరణ వాదంతో కొన్ని పనులు ప్రవేశపెట్టారు, కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు, కొన్ని పనులు వాళ్ళు చేశారు. వాటి మీద నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగితే ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అనే స్పష్టంగా. అంటే వాళ్ళ మానస పుత్రికల ఆయా కలెక్టర్లు అంటే తమ జిల్లాలో మాత్రం అమలు చేసినవి ఇప్పుడు ఆ 6 చూసి ఇది రోల్ మోడల్ గా ఉన్నాయి, ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అందరు కలెక్టర్లు దిశానిర్దేశం ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్స్ రాష్ట్ర వ్యాప్త ప్రోగ్రామ్ గా ప్రకటిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నిన్న. అట్లాగే ఈ భూమి లిటిగేషన్ విషయంలో మాత్రం ఇంకా కృషి చేయాల్సింది. ఇప్పటికే తెలంగాణలో ధరణి వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే పోస్టల్లో డైరెక్ట్ గా పాస్బుక్స్ ఇంటికి వచ్చే పద్ధతి ఇప్పుడు కాదు, 10 ఏళ్ల నుంచే ఉంది, ఇవాళ కాదు. దాదాపు 2019 ధరణి వచ్చినప్పటి నుంచి 6-7 ఏళ్ళుగా ఉన్నది, అది కంటిన్యూ అవుతుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఈ భూ సంస్కరణ ముఖ్యంగా భూమికి సంబంధించిన చిక్కులు పోవడానికి మొదట్లో ఆన్లైన్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఆన్లైన్ మన పహనీలు తయారు చేశారు. తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో కొంత 5 ఏళ్ళు నష్టం జరిగింది. అంటే నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకం మంచిది, ఏది మనకు సమగ్ర భూ సర్వే, దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటే చేస్తున్నారు కూడా, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బంగాళాఖాతంలో పడేస్తానని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా భూమి చిక్కులు పోవడం లేదంటే కొంత బేసిక్ రికార్డు మారడం లేదని నా ఉద్దేశం. అంటే బేసిక్ రికార్డ్స్ ఏంటిది, పాత రికార్డ్స్ ఎట్లా ఉంటుంది, కొత్త దానిలో అట్లా వస్తుంది. కనుక భూమి చిక్కులు లిటిగేషన్ తొలగించాలని, అక్రమార్కుల పని పట్టాలని, ఇప్పటికే చాలా భూముల కబ్జా గురించి వార్తలు వస్తున్నాయని, వాటి గురించి సమగ్ర సర్వే చేయండి, ఎక్కడి ప్రభుత్వ భూమి 1 ఇంచు కూడా అన్యాక్రాంతం కావద్దని ఆదేశాలు ఇచ్చారు. నిన్న కలెక్టర్ సదస్సులో మంచి నిర్ణయాలు 2-3 తీసుకున్నారు. ఒకటేమో ఇంకా పనితీరు మెరుగుపరుచుకోవాలని కలెక్టర్లు సూచించడం, దాంతో ఒక్కొక్క జిల్లాలో జరుగుతున్న కార్యకలాపాలు, వాటి కొత్త పథకాల గురించి తెలుసుకోవడం, దాన్ని మళ్ళీ రాష్ట్రపతి ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన చేసుకోవడం, అట్లాగే ఈ పథకాల అమలుకు సరైన విధంగా నిధులు కూడా సమకూరుస్తారని చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం మీద మాత్రం, లిటిగేషన్స్ మీద మాత్రం వీలైనంత వరకు క్లారిటీ తీసుకొచ్చుకొని రెవెన్యూ సంస్కరణ చేయాలని కోరుకున్నాను. అందుకనే మనకు భారత రాజ్యాంగం కంటే ముందే రాజుల కాలంలో కూడా మనకు ఒకటి ఉన్నది, రాజ్యం ఏం చేయాలంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయాలి. ధనం అంటే భూములు కూడా కదా. కనుక ఈ మూడిట్లో చేయాలంటే చిక్కులు లేని రెవెన్యూ రికార్డులు ఉండాలి. దానికి అవసరమైన సంస్కరణలు ఇంకా చాలా కావాలి. ఇది ఒకదాంతో సరిపోదు, దానికి సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. అట్లాగే సమగ్ర భూ సర్వే కావాలి. ఆ తర్వాతనే టైటిల్ గ్యారంటీ యాక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే భూమి సక్రమంగా ఉంటుంది. ప్రభుత్వం దేంది, ప్రజలు దేంది, పార్టీ దేంది తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జగన్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలను నిరసిస్తూ నిన్నటి రోజున పెద్ద ఎత్తున వాటికి సంబంధించినటువంటి ప్రతులను లోక్ భవన్లో గవర్నర్కి అందజేశారు. దాదాపు 2 నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. రచ్చబండ కార్యక్రమం, కోటి సంతకాల కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా అందుకు సంబంధించినటువంటి వార్తని ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఘాటుగా హెచ్చరించినట్లు వార్తను వింటున్నాం. మేము వచ్చిన 2 నెలల్లో మీరంతా జైలుకే, వైద్య కళాశాల నిర్వాహకులకు జగన్ హెచ్చరికలు జారీ చేశారు. మరొక వైపు సీఎం చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు జగన్ ఉద్దేశించి. జగన్ అవివేకానికి ఇది పరాకాష్ట అంటూ సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరోవైపు ఆ శాఖకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా జగన్ ఉద్దేశించి ఒక కామెంట్ చేశారు. జగన్ వారిని ఏమీ చేయలేరు, పీపీపీ విధానాన్ని సమర్థించిన న్యాయమూర్తులను జైలుకి పంపుతారా అంటూ కూడా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కామెంట్ చేశారు. ఎలా చూడవచ్చు అంటారు ఈ వార్తని? P4 విధానం కానీ, పీపీపీ మోడల్ కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శం కాదంటండి. కానీ ఇక్కడికి వచ్చే కల్లా ఉదాహరణకు ఒక మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాడు పెట్టి వాడు నడుపుకుంటా అంటే పర్మిషన్లు ఇవ్వడం వేరు. 17 మెడికల్ కాలేజీలు, అందుకని వాళ్ళ బల ప్రదర్శన, సంతకాల ప్రదర్శన తప్పు కొట్టేది. ఇలా మాటలు రెండింటిని ఖండిస్తున్నాను నేను. ప్రజలకు వాస్తవాలు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పీపీపీ మోడల్ ఎవరు వద్దన్నారు. నా ఉద్దేశం ఏంటంటే కొత్తగా మెడికల్ కాలేజీ పెట్టుకోవచ్చు, నష్టం లేదు. చూస్తున్నాం కదా, 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించే క్రమంలో, నిర్మాణం ప్రారంభించే క్రమంలో 7 మెడికల్ కాలేజీ పూర్తయినాయి, ఇంకో 10 పూర్తి కావాల్సి ఉన్నది. ఈ 10లో కూడా ఒకటైతే కొంత సగం పూర్తయింది అంటున్నారు, ఇంకో 100-150 కోట్లు పెట్టి సరిపోతుంది అంటున్నారు. నిర్మాణం వేరు, నిర్వహణ అంతా ప్రభుత్వం తీసుకున్నాలో వదిలిపెట్టింది.
ఎప్పుడు కూడా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి రాలేదు. అది నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి సాధించిన అద్భుతం అంటున్నాడు. కానీ ఈ 7 కాలేజీలు పూర్తయి చేసిన సందర్భం మిగతా 10కి పీపీపీ మోడల్లో పెట్టుబడులు పెడతా అంటున్నారు. ఇక్కడ మనకు ఆ సందిగ్ధం ఏంటంటే పెట్టుబడి పెట్టిన వాడు కాలేజీని నడుపుకుంటాడు వాడా, లేకపోతే మనం నడుపుతాడా? పేరు మనది ఊరు వాడిది అవుతుందా ఎట్లా అనే సమస్య. పేరు మనది ఊరు వాడిది కావద్దు కదా అంటున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు సరే విధానం నిర్ణయాలను ప్రశ్నించడం తప్పనిసరే, కానీ 1,04,00,000 సంతకాలు పెట్టి గవర్నర్ గారికి సమర్పించారు. ఈ 1,04,00,000 సంతకాలు ఎందుకు పెట్టిండ్రు? ప్రజలకు ఏమైనా అవగాహన ఉందా? ఏం చెప్పి పెట్టించారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి కూడా గత 10 ఏళ్ళుగా జరుగుతుంది ఏంటంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఇద్దరు అంటున్నారు. గతంలో ల్యాండ్ టైటిల్ గ్యారంటీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు అట్లా ఈ భూములను ఎత్తుకపోతాడు మన జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ఈ ప్రైవేటీకరణ వల్ల మొత్తం అంతా మేము కట్టించాం, సగం కట్టించిన వాటికి 4-5 వేలు ఖర్చు పెట్టలేరా? అది కూడా సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టలేరా? 2.5 లక్షల కోట్ల పెట్టుబడి మన బడ్జెట్ ఉంది మనది, 3 లక్షల కోట్ల వరకు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేటాయించలేరు అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. దీనికి సమాధానం లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రైవేటీకరణ జరగలేదు అనుకుంటూనే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నాం కానీ మేము బాధే పెత్తనం అంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు దాదాపు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 1000 కోట్లు పెట్టుబడి పెట్టిన వాడు రేపు పొద్దున దాన్ని పెత్తనం కోరుకుంటాడు తప్ప లేదు కదా, ఒకటి ఏం లేదు కదా. ఫీజులు పెంచుతారు తప్పనిసరి, అడ్మిషన్ ఫీజులు పెంచుతారు, ప్రైవేటీకరణ జరిగిన పద్ధతి నడుస్తుంది. ఆస్తులు మనవి, బిల్డ్ అండ్ ఆపరేట్ అండ్ బీఓటీ ఉంది కదా, ట్రాన్స్ఫర్ పద్ధతిలో రోడ్లు చేయొచ్చు. కానీ మెడికల్ కాలేజ్ విద్య ఆరోగ్యాన్ని ఇట్లా సగం ప్రైవేటీకరణ తప్పే అంటున్నాను నేనైతే. అంటే దీని మీద కాదు వాళ్ళు కేవలం 10% పెట్టుబడి 90% మనదే అంటున్నారు. మరి 10% 90% మనది చేసినప్పుడు 10% పెట్టుబడి పెడుతుంది ఎందుకు వస్తుంది? ఉదాహరణ మన మంత్రి కన్స్ట్రక్షన్ వాళ్ళు 1 కోటి రూపాయలు 10 కోట్ల రూపాయలు మనకు ఈ లైబ్రరీ కోసం అమరావతిలో డిజిటల్ లైబ్రరీ మేము ఏర్పాటు చేస్తామని చందా ఇచ్చారు వాళ్ళు. 1,000 కోట్ల రూపాయలు మనం పబ్లిక్ నుంచి సేకరించలేమా ప్రైవేటీకరణ జరగకుండా ఒక్కో సంవత్సరంలో? అందుకని ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ జరుగుతుందని వాళ్ళకి అగ్గోలు పెడితే 1,04,00,000 సంతకాలు సేకరించి ఇచ్చారు కదా. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అంటున్నారు. ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ అవుతుంది. రేపు పొద్దున ఏ లాభం లేకుండా ఈ పెట్టుబడులు ఎందుకు పెడతారు వాళ్ళు? అంటే 30 ఏళ్లకు వాళ్ళ కాలేజీ ధారాదత్తం చేయడం కదా. 30 సంవత్సరాల తర్వాత మనం తీసుకోవడానికి కేవలం బిల్డింగులు కట్టడానికి ప్రైవేటీకరణ ఎందుకు అంటున్నారు? మొత్తం వాళ్ళే భూమి ఇద్దాం, వాళ్ళే నిర్మాణం చేసుకొని వాళ్ళే కాలేజీ నడపమనండి. ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవా? ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలు లేవా? అందుకని ఈ విద్యా ఆరోగ్యాన్ని ప్రైవేటీకరణ ఇప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో కొంత వాస్తవం ఉన్నది. దానికి వీళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఏమంటున్నాను, ఈ ఇరుపక్షాల వాదనల విషయంలో ప్రభుత్వమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. అయ్యా మేము ప్రైవేటీకరణ చేయడం లేదు, మరి ఏం చేస్తున్నారు? మీరు చేసే పని ఏంటి? ఈ 1000 కోట్లు పెట్టుబడి పెట్టిన వాడు ఆ కాలేజీని ఏం చేస్తాడు, ఎట్లా నడుపుతాడు అనే దాని మీద క్లారిటీ ఇస్తే మంచిది అంటున్నాను. రైట్. నెక్స్ట్ ఈనాడు తెలంగాణ దినపత్రిక తీసుకుందాం. అందులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే వస్తాయి, 3/2 స్థానాలు కాంగ్రెస్కి అనేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ జరిగినటువంటి 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రధానంగా మనం చూస్తున్నాం, చేయి కలిపే ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీని నిలిచారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనే కాంగ్రెస్ మద్దతుదారుల హవా. దాదాపు 94 నియోజకవర్గాల పరిధిలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే దాదాపు 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ హవా. అలాగే ప్రధానంగా 6 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం, 1 చోట మాత్రమే బీజేపీ గెలిచిందంటూ అసెంబ్లీ నియోజకవర్గాల సెగ్మెంట్ల వారీగా బేరీజు వేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ వార్తకు సంబంధించినటువంటి టాప్ హెడ్లైన్లో మనం చూస్తున్నాం. చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే దామోదర రాజనరసింహ. ఆ ఇమేజ్ క్లిప్పింగ్ కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఖచ్చితంగా నేను చిట్ చాట్ చేశాను మన రేవంత్ రెడ్డి గారు. ఆందోళన కూర్చోబెట్టుకొని పంచాయతీ ఫలితాల మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. ఉదాహరణకు ఇదే ఈనాడులో 56% కాంగ్రెస్, 30% వరకు దాదాపు 30% వరకు బీఆర్ఎస్, తర్వాత 5% వరకేమో బీజేపీ, మిగతా 14-15% ఏమో ఇండిపెండెంట్లు లేకుంటే ఏకగ్రీవాలని చెప్పి లెక్కలు ఇచ్చారు. కొంచెం ఆ లెక్కలు తారుమారు చేయడానికి, ఆ లెక్కల్ని కొంచెం జరపడానికి ఆ 14% ఉన్న ఏది ఏకగ్రీవాలు కానీ రెబల్స్ అని చెప్పి వీళ్ళ ఖాతాలో వేసుకొని 66% మేమే గెలిచామని. 66% అంటే 64 మంది మొట్టమొదటి మాకు ఎమ్మెల్యేలకు వచ్చారప్పుడు 64 మంది ఇంకో 2 ఎమ్మెల్యే స్థాయిలో మాకు గొప్పే కదా అన్నారు. రెండోది ఏంటంటే
ఆ నియోజకవర్గాలు ముడిపెడుతూ ఏది హైదరాబాద్ విడిచిపెట్టి, హైదరాబాద్ ఎన్నికలు లేవు కదా, మన పంచాయతీలు లేవు కదా, కనుక హైదరాబాద్ విడిచిపెడితే మిగతా ఇది 97 నియోజకవర్గాల్లో మనకి 93 నియోజకవర్గాలు లెక్క చూసుకుంటే హైదరాబాద్ మినహా 119లో 93 బయట ఈ పంచాయతీ ఎన్నికలు జరిగిన వాటిలో ఉంటాయి కనుక అందులో 87 నియోజకవర్గాలు సిద్దిపేట, ఆదిలాబాద్, అట్లాగే సిరిసిల్ల, ఒక కొన్ని 6-7 జిల్లాలు తప్ప మిగతా అన్ని కూడా మేమే విజయం సాధించామన్నారు. సరే ఇప్పుడు అవుతే ఏ దొడ్లో ఇన్న మాదే దూడ అని వేసుకుంటే తప్పలేదు, కానీ అయినా సరే 56% తక్కువ కాదు కదా, మిగతా 10% కలుపుకొని 66% మేము గెలిచామని చెప్పారు. విచిత్రం ఏంటంటే బీజేపీని 30% వరకు వీళ్ళు గెలిచారు బీఆర్ఎస్ అని చెప్పకుండా బీజేపీని బీఆర్ఎస్ ని కలిపి అది కూటమి లాగా 33% వాళ్ళిద్దరికి వచ్చినాయి అన్నారు. కరెక్టే, నిజమే, ఇద్దరు కలిసి 33-34% వస్తాయి, కాదంటలేదు నేను. వాళ్ళిద్దరిని కలపడం ఎందుకంటే వాళ్ళిద్దరు తోడు దొంగలే, మొదటి నుంచి వాళ్ళే ఉన్నారు, వాళ్ళు కలిసి పోటీ చేస్తున్నారు, అప్పుడైనా ఇప్పుడైనా కనుక వాళ్ళిద్దరిని కలిపారన్నారు. అంటే బీఆర్ఎస్ కి ఆ 29-28% ఓట్లు వచ్చినాయి, వాడికి సీట్లు వచ్చినాయని అంగీకరించకుండా బీజేపీని కలిపితే ఏంటంటే బెండా బెల్లం కలిపితే అది మనకు తెలియకుండా ఉండదు అనుకుంటా. కానీ గ్రామాల్లో తెలుసు కదా ఏ పార్టీకి ఎన్ని మెజార్టీ వచ్చిందని. కనుక నా ఉద్దేశం అంటే 50% ఏపో వీళ్ళు గెలుచుకున్నారు, అది వాస్తవము. అందుకని ఇప్పుడు కొత్త డిమాండ్ ఏమొస్తుందంటే నిన్నంతా చాలా చిట్చాటు చాలా మాట్లాడారు. అంటే కేసీఆర్ గారు ఆరోపణల మీద మాట్లాడారు, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలన్నారు, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఈ నీటి వివాదాల మీద కూడా మాట్లాడదాం తప్పనిసరి, ఎవరు ద్రోహం చేసినారు ఎవరు చేసినారు మాట్లాడారు. అంటే ఓ రాష్ట్ర రాజకీయాల మీద ఒక రకంగా చెప్పిన విహంగ వీక్షణ లాగా కొనసాగింది. నేను ఆయన చిట్చాట్ మొత్తం చూశాను. నేను ఇటు పక్క విలేకరులు అడిగింది కూడా అదొక్కటే పరిమితం కాకుండా అన్ని అడుగుతుంటే కూడా చివరికి మళ్ళీ దీనికి పరిమితం అవుదాం అని చెప్పి పంచాయతీ ఎన్నికల విజయం బుద్ధిని మోగించాం మేము. గ్రామీణ భారతంలో మాకు ఏం, గ్రామీణ తెలంగాణలో ఎలాంటి మాకు మద్దతు తక్కువ రాలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ ఏంటంటే వరుసగా ఇప్పుడు ఈ ఊపు మీదనే మంచిదే, మీకు ఆదరణ ఉంది కదా, ఇదే ఊపు మీద జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఒకసారి చేసేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు కూడా పూర్తి చేస్తే ఇప్పుడు ఫిబ్రవరిలో ఒకటి చేసాను అనుకోండి, అన్ని ప్రభుత్వాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగకుండా ఉంటాయి కదా, మీరు కూడా ఇచ్చే నిధులు ఆగుతాయి కదా, స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు పూర్తి చేసి ఈ మరొక 2.5 ఏళ్ల దాకా ఎలాంటి ఎన్నికలు రాకుండా చూసుకోండి. సరే, ఫిరాయింపుల చట్టం గురించి కూడా, ఫిరాయింపుల తీర్పు గురించి కూడా మాట్లాడే మాకేం సంబంధం లేదన్నారు. ఫిరాయింపుల తీర్పు మీద మీరు హైకోర్టుకు పండి స్పీకరు తీర్పు నచ్చకపోతే అన్నారు. చాలా మొత్తం రాష్ట్ర రాజకీయాల విషయాల్లో ఒక విధంగా విషయంలాగా ఆయన ప్రెస్ మీట్ కొనసాగింది. అప్రహత్యాంతంగా ముందుకు పోతున్నారు. నిజంగా నేను చెప్పానంటే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో ఆయన పార్టీ మీద పట్టు సాధించారు, ప్రభుత్వం మీద పట్టు సాధించారు, అభినందించదగ్గ విషయం అంటుందండి. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ దాదాపు 3,502 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది తెలంగాణలో. దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. కేటీఆర్ కూడా భువనగిరి మండలం తాజ్పూర్ సర్పంచ్ రేకల సంతోష్ను సన్మానిస్తున్న కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పంచాయతీ స్ఫూర్తితో ఎన్నికలన్నీ గెలవాలి, కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసేందుకు కంకణబద్దులు కావాలి, బారాసా కార్యకర్తలు నాయకులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తకు సంబంధించి? ఒక వంక కేటీఆర్, మరో వంక హరీష్ రావు కూడా సిద్దిపేట జిల్లాలో తిరిగా సర్పంచ్లు అభినందించిన క్రమంలో మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ఆయా జిల్లాల తమ పార్టీ తరఫున మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు సన్మానించే కార్యక్రమం చేశారు. నిజంగా అయితే గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి, సగం నీళ్ళు లేవన్నట్టు ఓ 60% వరకు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 30% వరకు మన బీఆర్ఎస్ గెలిచింది. అందులో సగమే కదా, కాంగ్రెస్ 56% వచ్చింది అనుకుంటే కూడా మళ్ళీ అందులో 27% వీళ్ళు పొందారు కదా. కనుక ఇవన్నీ కూడా మద్దతుదారుల సంగతి. అసలు సంగతి తేవాల్సింది ఏంటంటే పార్టీ గుర్తుల మీద ఎన్నికయ్యేది కరెక్ట్ సరే అని నేను అంటున్నాను. ఎందుకంటే గ్రామాల్లో చాలా రాజకీయాలు ఉంటాయి, ఇటుపక్క అటుపక్క కూడా. అంటే వీళ్ళ గెలిపోయినా వాళ్ళ గెలిపోయినా మంచిదే కాదంటలేదు నేను, కానీ పార్టీ గుర్తుల మీద గెలిచినప్పుడు మాత్రమే ఒక ముద్ర పడుతుంది, అధికారిక ముద్ర పడుతుంది. కనుక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు గెలవాలంటున్నాను. నిజమే, ఇప్పుడు ఎందుకంటే క్లాస్ లో సగం నీళ్లునే సగం నీళ్ళు లేవన్నట్లు 30% మేము గెలిచినామని అంటున్నారు. గతంలో మేము అధికారం ఉన్నప్పుడు ఆ 70% వరకు గెలిచినాం, వీళ్ళతో గొప్ప అంతా కలిసి 56% కదా అని కేటీఆర్ అంటున్నాడు. కానీ కేటీఆర్ చురక వేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కూడా మాట మాట్లాడారు. ఏమనంటే అది బామర్దుల మీద పోటీ నడుస్తున్నది, ఇవాళ పార్టీ కేటీఆర్ అధికార పగ్గాలు తీసుకున్న అంటే కార్యనిర్వాహక అధ్యక్షుడు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఎన్నిక గెలవలేదు. కనుక ఆయన ఫెయిల్యూర్ ఎగ్జిక్యూటివ్ మన ప్రెసిడెంట్, కనుక కార్యనిర్వాహక ప్రెసిడెంట్ సమస్య లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు గెలిచింది కానీ కేసీఆర్ బాధ్యతలు అప్పటికి గెలవడే కనుక
భావన బదనాం చేసుకుంటూ ఆయన జిల్లాను తిరుగుతున్నాడు హరీష్ రావు, రేపు పొద్దున హరీష్ రావు పెద్ద గొయ్యి తీస్తున్నాడు మీ పక్కన అని చెప్పి రాజకీయ విమర్శ కూడా చేశారు. దాంతో పాటు ఏంటంటే మీరు ఆ గొయ్యిని చూసుకోండి, మీ భావన సరిగ్గా గమనించుకోండి, మీ చాప కింద నీరు తెస్తున్నా అని చెప్పుకుంటూనే చాలా మందిని మనకి కేటీఆర్ మన పార్టీకి సరిపోడు, నేనే సరిపోతా అని చెప్పి హరీష్ రావు ప్రచారం చేసుకుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బావకు పోటీగాని ఈయన జిల్లా తిరుగుతున్నాడని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. సరే బావ మధ్యలో పోటీ అట్లా పక్కన పెడితే ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్లు, ఇప్పుడైతే రావు కదా, ఎలక్షన్ల లోపు ఏం జరుగుతుందో చూడొచ్చు. కానీ పంచాయతీ ఎన్నికల నుంచి మొదలుకొని ఇప్పుడు వరుసగా మిగతా ఎన్నికలు పూర్తి చేసే క్రమంలో ఇద్దరు కూడా పోటాపోటీ మేము గెలిచామంటున్నారు కదా. ఏది గెలుపులు ప్రజలు నిర్ణయిస్తారు, చరిత్ర నిర్మాతలు ప్రజలే కనుక రేపు పొద్దున ఎన్నికలకు పోతే పార్టీ పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి కరెక్ట్ గా తెలిసే అవకాశం ఉంది. ఇది కూడా తప్పేం కాదు. ఇప్పుడు ఇందులో కూడా 30% దాటినమని ఇక్కడ చెప్తున్నాడు కదా కేటీఆర్ గారు కూడా, అక్కడ కూడా 60%, 60, 30, 10 ఆ లెక్కన ఉన్నది కనుక బీజేపీ కూడా గతంలో కంటే మేము గ్రామాల్లో పుంజుకున్నామని ఒక నిర్మల్ జిల్లా తప్ప ఎక్కడా కూడా పాత మనటి 8 మంది ఎంపీల ఎలక్షన్ల రిజల్ట్ చూస్తే బీజేపీ గ్రామాల్లో పటిష్టంగా లేదని అర్థమవుతుంది. పట్టణాల్లో ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రేపు పొద్దున పట్టణాల్లో కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో కానీ ఎన్నికలు తిరిగితే కొంచెం బీజేపీకి ఎక్కువ పట్టు దొరికే అవకాశం ఉంటుంది. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఈనాడు తెలంగాణ దినపత్రికలో గ్రూప్ 3 ఎంపికల జాబితా విడుదల. రాష్ట్రంలో గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 1388 పోస్టులకు గాను 1370 మందిని ఎంపిక చేసింది. గ్రూప్ 3లో పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2024 నవంబర్ 17, 18వ తేదీలో రాత పరీక్షలు నిర్వహించింది. దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఈ గ్రూప్ 3 విద్యార్థులు దాదాపు చాలామంది సెలక్షన్ అయ్యారు. 1370 మంది విద్యార్థులు గ్రూప్ 3లో ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఏం చెప్తారు? ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కళ. ఈ పోటీ ప్రపంచంలో ప్రభుత్వాలు ఉద్యోగాలు రావడం కష్టమే. అంటే 1300 మందికే న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయిలో ఈ అపాయింట్మెంట్ ఇప్పటి నుంచి జరుగుతున్నాయి. 2 ఏళ్ల తర్వాత ఎప్పుడు కూడా గత ప్రభుత్వం అవశేషాలు కానీ మంచైనా చెడ్డైనా ఇటు పక్కన ఉంటాయి. గత ప్రభుత్వం చేసిన దాన్ని వీళ్ళు చేశారని ప్రతిపక్షాల విమర్శలు కట్టిపెడుతూ ఇప్పుడు ఇవాళ మేమే పరీక్షలు నిర్వహించాం, మేమే చేస్తున్నాం, గ్రూప్ 3 పరీక్షల ఫలితాన్ని గర్వంగా ప్రకటించింది టీపీపీఎస్సీ. కనుక ఇది మంచిదే అంటుంది. ఉద్యోగులకు ఎవరైతే ఉద్యోగాలు పొందేబోయే అభ్యర్థులందరికీ కూడా మన అభ్యర్థులు తెలియజేయాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలను నమ్ముకొని పరీక్షలలో 0.2% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఉద్యోగాలు. కనుక ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన ఎక్కువ కావాలి. దాంతోపాటు స్వయం ఉపాధి కల్పన, 10 మందికి మనమే ఉపాధిస్తామనే యువతను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి తప్ప ఇవన్నీ కూడా చెప్పాను కదా, 100 ఉద్యోగాలు ఉంటే 2 వస్తాయి, 100 మంది అభ్యర్థులు ఉంటే 2 ఉద్యోగాలే వస్తున్నాయి. కనుక 100 మంది పోటీ పడే 2 ఉద్యోగాల కంటే ఈ 98 మంది మిగతా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడే పద్ధతిలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగులు వాళ్ళే కార్పొరేట్ చిన్న చిన్న స్టార్ట్అప్ కంపెనీలు పెట్టుకోను, లేకపోతే రకరకాల చిన్న పరిశ్రమలు పెట్టుకోను, వాళ్ళ ద్వారా ఉపాధి పొందితే మంచిది. కనుక 2% ఉపాధి పొందే ఈ ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేసుకుంటూనే మిగతా రంగాన్ని పటిష్టం చేస్తే నిరుద్యోగ యువతకు వరకని చెప్పండి దాన్ని ఇచ్చినట్లు అవుతుంది అంటున్నాను. రైట్, నెక్స్ట్ మరో వార్తను చూస్తున్నాం. ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఇద్దరిని ఈడీ విచారించింది. ఇప్పటికి దానికి సంబంధించినటువంటి ఈడీ ఏదైతే అక్రమంగా కేసులు బనాయించిందో ఆ కేసును కూడా కోర్టు కొట్టివేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ముట్టడికి ప్రయత్నించింది. నిరసన జ్వాలలు వినిపించాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లింది. దానికి సంబంధించినటువంటి వార్తని మనం ప్రధానంగా ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ఇక మరోవైపు హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ముట్టడికి కూడా కాంగ్రెస్ ప్రయత్నించింది. గాంధీ భవన్ గేట్లు మూసివేసి పోలీసులు కూడా అడ్డుకున్నారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరో వార్తను చూస్తున్నాం. రామ్జీ బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. ఎట్టకేలకు బిల్లును ఉపసంహరించుకోవాలంటూ పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలుపుతున్న సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే, ఇతర విపక్ష నేతలు లోక్సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలోనూ ఈ బిల్లుకి ఆమోదం పొందింది. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు ఈ 2 వార్తలకు సంబంధించి? ఒకటి రామ్జీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ కింద ఏదైతే పూజ్య బాపు పేరును మార్చారు, దానికి సంబంధించినటువంటి నిరసన గలాన్ని వినిపించారు. మరోవైపు బీజేపీ కార్యాలయం ముట్టడికి నేషనల్ హెరాల్డ్ కేసు, ఈ 2 వార్తలను ఎలా చూడొచ్చు? పరస్పరం 2 జాతీయ పార్టీలు పోటీలు పడుతూ ఒకరి పార్టీ కార్యాలయం ముందు మరొకరు ధర్నా చేస్తున్నారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే 2 ఏం తేడా లేదు.
అదేంటంటే ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఆ ఒక కింది కోర్టు కొట్టేసింది. ఏది వీళ్ళ మీద ఆరోపణలు సరైన విధంగా మీరు ఆరోపించలేదు, సరైన విధంగా చార్జ్ షీట్ లేదని చెప్పి కొట్టేసింది. అది మంచిదే. నా ఉద్దేశం అంటే చాలా రోజుల నుంచి రావణ కష్టంలాగా సాగుతుంది ఇది. దాని కనుక మేము గెలిచామని చెప్పి మీరు అక్రమ కేసులు మా నాయకుల మీద బనాయించారని చెప్పి అది కొన్ని కాంగ్రెస్ కుటుంబమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో గతంలో ఏదైతే బాగా క్రియాశీలకంగా ఉన్నారో ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఎవరు ఉన్నారో వాళ్ళందరి మీద కొట్టేసే ప్రయత్నం అవుతుంది. సరే, బానే ఉంది. కానీ ఇటు పక్క జీవి రామ్జీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. జీవి రామ్జీ అంటే వికసిత్ భారత్, మన గ్రామీణ వికాస్, మనకు ఏదైతే రోజ్గార్ యోజన ఏదైతే ఉందో గతంలో మహాత్మా గాంధీ నరేగా అనేవాళ్ళు దాన్ని మార్చారు. నా ఉద్దేశం అంటే పేరు మార్చడం తప్పు అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు నిరసన కాదు, గాంధీ మహాత్మని పేరు తీసేయడం తప్పు. అది పెట్టారా మొదటి నుంచి లేదు కదా, 2005లో లేదు కదా అన్న మాట మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా దీని కొంచెం ఈ పథకం గురించి మనం అర్థం చేసుకుంటే దీని సారం అర్థం అవుతుంది. అంటే దీని యొక్క ఉద్దేశం, లక్ష్యం అర్థం అవుతుంది మనకు. 2005లో కేంద్ర ప్రభుత్వం 3 మంచి చట్టాలు తెచ్చింది మన మనోజ్ గారు. అంటే ఒకటేమో గృహహింస వ్యతిరేక చట్టం, రెండోది సమాచార హక్కు చట్టం. అద్భుతమైనది. అది నిర్వీర్యం అవుతుంది వేరు. కానీ మూడోదేమో ఇది మహాత్మా గాంధీ పేరు లేకుండా అన్నాడు మనకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం. అంతకుముందు కూడా ఉన్నాయి పథకాలు, ఒక హక్కుగా వచ్చింది మాత్రం అప్పుడే. అంతకుముందు ఎన్ఆర్ఈపి కానీ, ఆర్ఎల్ఈజీపీ కానీ, జవహర్ రోజ్గార్ యోజన కానీ ఇట్లాంటివన్నీ చాలా గ్రామ పంచాయతీలు పటిష్టం చేయడానికి, ఇది గ్రామీణ భారతాన్ని పటిష్టం చేయడానికి రకరకాల పథకాలు ఇందిరాగాంధీ ఆయన నుంచి ఉన్నాయి కాదంటే. కానీ ఎప్పుడైతే హక్కుగా ఏదైతే పని కల్పించడం, 100 రోజుల పని కల్పించడం గ్రామీణ ప్రాంతాల్లో అంటే అద్భుతంగా పనిచేసింది. అది ఒక రకంగా ఇప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచింది కూడా. అప్పుడు 100 రూపాయలే ఉండొచ్చు కూలి, 100 రూపాయల కూలి వస్తే ఆ రోజంతా కష్టపడ్డ డబ్బులు ఖచ్చితంగా సాయంత్రం కల్లా ఖర్చు చేసేస్తారు. అంటే మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో డబ్బులు ఆడడానికి, డబ్బులు చలామణి కావడానికి మంచి అవకాశంగా వచ్చింది. ఆ తర్వాత దాన్ని మెరుగుపరుస్తూ 2009లో మహాత్మా గాంధీ పేరు చేర్చారు. గతంలో కేవలం మనకు రూరల్ గ్యారంటీ పథకం, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకాన్ని కాస్త మహాత్మా గాంధీ పేరు చేర్చారు. తప్పేం లేదంటారు. మహాత్మా గాంధీ పేరు చేర్చడానికి కూడా కారణం ఏంటంటే ఆయన భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందన్నాడు, గ్రామీణ స్వరాజ్యం కోరుకున్నారు, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నారు. కనుక గ్రామీణ ప్రాంతాలు బలోపేతమైతే గ్రామాలు బాగుంటే దేశం బాగుంటది, పట్టణాలు బాగుంటే దేశం బాగుంటది అనే మాట అన్నారు. కనుక ఆనాటి ఆయన అన్న మాటలు గాంధీ కళలు మన సాకారం చేయడానికి పేరు పెట్టామన్నారు. మంచిది. ఇప్పుడు వాళ్ళ అసలు సంగతి విడిచిపెట్టి కాంగ్రెస్ వాళ్ళు కూడా గొసల సంగతి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మహాత్మా గాంధీ పేరు చేయడం తప్పే, కానీ పేరు మీదనే ఏమున్నది, పేరులోనే ఏముందని నేను కాటికలు రాశాను. నేను పేరులో కాదు, దాని సారంలో మార్పు వస్తుంది అంటున్నాను. ఇవాళ మొన్నటిదాకా 100కు 100% లేకుంటే 90% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని నడిపేది. మెల్లమెల్లకి గత 12 ఏళ్లుగా మోడీ గారు వచ్చినాక ఆ పథకం పాతది కదా, వాళ్ళది కదా, గాంధీ పేరుంది కదా అంటే నిర్వీర్యం చేస్తూ వచ్చి గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 9 నుంచి 10,000 కోట్ల రూపాయల దాకా మనం మొత్తం గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద మనం పనులు చేసుకునే వాళ్ళం. చాలా మొత్తం దేశం అంతా వినియోగించుకున్న దానికన్నా మనం అద్భుతంగా వినియోగించుకున్నాం. దాన్ని ఇప్పుడు ఏం చేశారు, 60-40కి మార్చారు. అంటే వాటా మార్చడం వల్ల 40% అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా, ఇది తప్పు కదా. దీని గురించి మాట్లాడాలంటారు కాంగ్రెస్, ఇది మాట్లాడదు. రెండోది ఏమంటుందంటే 100 నుంచి 125 రోజులు పని దినాలు పెంచామన్నారు. మంచిది, అది కావాలి, మంచిది. ఎందుకంటే 100 ఇప్పటిదాకా మినిమం గ్యారంటీ 100 అంటే 100 విడిచిపెట్టడం కాదు. జాబ్ కార్డు హోల్డర్ కు సంవత్సరంలో 365 రోజులు 100 రోజులు పని దినాలు కల్పించాలని గతంలో చట్టం ఉంది. ఇప్పుడు 125 రోజులు చేశారు. మంచిది కాదంటలేదు. కానీ కాగితం మీద రాసుకునే లాభం ఏంది, బడ్జెట్ సగం తగ్గింది కదా. గతంలో 90,000 కోట్ల రూపాయల వరకు దేశవ్యాప్తంగా ఈ ఉపాధి హామీ పథకం మీద ఖర్చు అయ్యేది. ఇవాళ 35-40 వేల కోట్ల కుదించడం వల్ల ఏమైందంటే ఇప్పుడు పనులు జరగడం లేదు గ్రామాల్లో. కనుక మూడవది అసందైన సంగతి ఏంటంటే కాంగ్రెస్ కూడా మర్చేది ఏంటంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, 50% వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతు సంఘాలు కానీ మేమందరం కోరుతున్నాం మొదటి నుంచి కూడా. కానీ ఇప్పటి వరకు దానికి అతిగతి లేదు కదా. చాలా వరకు గ్రామీణ వ్యవసాయం ఎంత కునాలిపోయిందంటే 1000 రూపాయలు తక్కువగా మీకు కూలీ దొరకడం లేదు. ఇక్కడేమో ఈ కూలీ కూడా ఎంత 240 రూపాయలే. నా ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూలీ రేట్లు పెరిగినాయి. 240 కనీసం 600 రూపాయలు ఉంటుంది తప్ప ఎవరు రారు మా కూలీ. కనీసం 500 రూపాయలు ఉంటుంది తప్ప మా ఆడకూలి వస్తలేదు. కనుక కనీసం ఆడ మగ ఇప్పుడు వివక్ష లేదు కనుక 600 రూపాయలు పెంచాల్సి ఉండే. కనుక ఈ కూలీ పెంచకుండా మీరు 125 రోజులు పెంచడం అంటే ఎవరు వస్తారు అంటే ఉపాధి హామీ పథకానికి ఎవరు రావడం లేదు. బయట 1000 రూపాయలు కూలీ దొరుకుతుంది, దీనికి ఎవరు వస్తారు.
కనుక ట్రూత్ పాలిటిక్స్ పనులు చేస్తున్నారనే మాట వచ్చింది. గతంలో మోడీ గారు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. అందుకని ఇప్పుడు మోడీ గారి విమర్శ ఏంటంటే మోడీ గారి మీద ఇది గుంతలు తవ్వే పథకం అని ఆయనే అన్నారు. ఏది మనకు మొట్టమొదటి 2005లో ప్రారంభించినాడు. గుంతలు తవ్వే పథకాన్ని మేము కొనసాగించమని కూడా మాట్లాడారు. అట్లాగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా కావాలంటే ఉపాధి హామీ పథకం ఏ పేరు మీద ఉండాల్సిందే. మహాత్మా గాంధీ పేరు తీసడం తప్పు. మళ్ళీ మహాత్మా గాంధీ పేరు పెట్టాలి. వికసిత్ భారత్ అని చెప్పి రామ్జీ అని మళ్ళీ రాముడిని వివాదంలో లాగాడు ఇందులో. అంటే రోజ్గార్ యోజన రామ్ అంటే రాముడి పేరు మీద పెట్టడానికి అక్షరాలు కలిపారు అంతే తప్ప ఇంకోటి సంస్కృతంలో పేర్లు పెట్టడం వల్ల హిందీలో పేరు పెట్టడం ఇవన్నీ అర్థం కాదు కూడా. ఇప్పుడు మన్రేగా అంటే ఎంత బాగా అర్థమైంది అందరికీ, ఉపాధి హామీ పథకం అంటే ఎంత బాగా అర్థమైంది. దీన్ని అజీవిక అంటే ఇప్పుడు నాకు కూడా అర్థం జరుగుతుంది. ఎందుకంటే ఏమైందంటే ఈ సంస్కృత పదాలు వడికట్టు పదాలు పెట్టుకుంటూ మళ్ళీ సంస్కృతాన్ని ముందర తీసుకొచ్చుకొని ఎవరికి అర్థం కాని భాషలో ఈ పథకాల పేరు పెడుతున్నారు. అది పలకడం కూడా చేత కాదు, ఎవరికి అంటున్నారు కష్టం అవుతుంది. కనుక ఈ పథకాల పేర్లు మార్చడం కాదు, దాంట్లో సారం తీసేస్తున్నారు అనే దాని మీద కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పోరాటం చేయాలి. ఇప్పుడు కేవలం గాంధీ పేరు మీద పోరాటం చేస్తున్నారు. అంటే గాంధీ కుటుంబం అంటే గాంధీ కుటుంబం కాదు కదా. నిన్న ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ లో మంచిగా అన్నారు, అయ్యా గాంధీ అంటే మా కుటుంబం కాదు, మాకు వచ్చిన పేరు వచ్చింది గాంధీది కానీ మా కుటుంబం కాదు కదా. గాంధీజీ దేశమంతా కుటుంబ సభ్యుడే, దేశాల అందరి ప్రజల కుటుంబ సభ్యుడే అన్నారు. అందుకనే ఇప్పుడు గాంధీ మీద రాజ్యాంగం కంటే పథకంలో నేను చెప్పిన 3 మార్పులు జరిగినాయి. దుర్మార్గమైన మార్పులు. ఇవి కాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షం మీద ఉంది అంటున్నాను. సగం పట్టుకొని వేలాడితే కరెక్ట్. అదే నెక్స్ట్ మరో వార్తను చూసుకుందాం, టైం తక్కువ ఉంది కాబట్టి. ప్రధాని మోదీ జోర్దాన్ పర్యటిస్తున్నారు. ప్రధానంగా మోదీకి ఆర్డర్ ఆఫ్ ఒమెన్ను అందిస్తున్న ఒమెన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఒమెన్తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. మరింత బలోపేతం కానున్న వ్యూహాత్మక భాగస్వామ్యం. ప్రధాని మోదీకి ఒమెన్ అత్యున్నత పౌర పురస్కారం. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు బండారు రామ్మోహన్ రావు గారు? 3 రోజులుగా ఆయన విదేశీ పర్యటన చేస్తున్నారు. అక్కడి ఆ దేశాల యొక్క ప్రతిష్టాత్మక గౌరవ అభిమానాలు పొందుతున్న అవార్డులు కూడా పొందుతున్నారు. మంచిది అంటున్నారు. ఎందుకంటే విదేశీ సంబంధాలు మెరుగుపరచుకోవడంలో మన భారత ప్రధాని అద్భుతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ కూడా తిరగడంతో కొంతవరకు మనకు మంచి పరిణామం ఏంటంటే వాళ్ళ అండదండలు లభిస్తాయి. ముఖ్యంగా ఇంధన రంగంలో మంచి ఒప్పందాలు చేసుకుంటున్నారు. నేనేమంటే ఇప్పుడు దాదాపు 16-17 దేశాలు తమ అత్యున్నతమైన అవార్డులు మన మోడీ గారికి ఇచ్చిన సందర్భం చూసాము. మనం ఆహ్వానించాలి. మనకు గర్వకారణంగా ఛాతీ 32 ఇంచుల ఛాతీ పెంచుకోవచ్చు. కానీ ఏమంటారంటే ఇంట్లో ఈగల మూత, బయట పాలకి మూత ఉండొద్దు. ఇంట్లో కూడా ఈ పని చేసుకుంటూ పోతే బాగుంటది. విదేశీ వ్యవహారంలో మాత్రం మోడీ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. చాలా విదేశాలు తిరిగిన ప్రధానమంత్రిగా, అంటే ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి తిరిగిన విదేశాలు ఆయన తిరిగారు. దానివల్ల మంచి సంబంధం వస్తుంటారు. మన పర్సనల్ గా టచ్ ఏదైతే ఉంటుందో, మనం ఇక్కడ కూర్చొని విదేశాంగ విధాన నిర్ణయం కాకుండా అక్కడికి మన ప్రధానమంత్రి పోవడం వల్ల మాత్రం మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇది ఆహ్వానించదగ్గర. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ ది ఫస్ట్ సెక్షన్. రేపటి ఫస్ట్ సెక్షన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.